హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా టీజీ20 లీగ్ జరుగుతుంది. మొత్తం 8 జట్లు ఈ లీగ్లో పాల్గొంటున్నాయి. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరీంనగర్ డైమండ్స్ టీం మెంబర్ ఆశీష్ శ్రీవాస్తవ్. సో ఎలా అనిపిస్తుంది టీజీ20 లీగ్లో మీరు ఆడుతున్నారు? ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది చాలా పెద్ద టోర్నమెంట్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో, లైక్ తెలంగాణలో. అందరు రూరల్ ఏరియాస్ నుండి, ఇంకా ఏమంటారు, గ్రాస్ రూట్ లెవెల్ నుండి చాలా టాలెంట్ వస్తుంది. ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అందరి కోసం. తెలంగాణలో యువ క్రీడాకారులు చాలామంది క్రికెట్ అంటే చాలా ఆసక్తి చూపిస్తారు. ఇదొక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చా? అంటే ఐపీఎల్కి రీచ్ అవ్వడానికైనా, భారత జట్టులో ఆడడానికైనా? 100% అంటే ఇది చాలా బిగ్గెస్ట్ లీగ్ అవుతుంది. ఇంకా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇంకా ద గేమ్స్ కూడా చాలా లైక్ వెరీ ఎనర్జెటిక్గా అవుతున్నాయి. సో ఇది మంచి ఒక ఏమంటారు ప్రాక్టీస్ అనుకుంటా ఐపీఎల్కి, ఇంకా ఇండియా టీంకి రీచ్ అవ్వడానికి మంచి ప్రెషర్ గేమ్ లాగా. ఓకే, అంటే బిగ్గెస్ట్ లీగ్ అవుతుందని మీరు చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఐపీఎల్ లాగా కాబోతుందని మీరు భావిస్తున్నారా? 100% లైక్ అన్ని లీగ్స్ అవుతున్నాయి, కానీ మన టీజీ20కి చాలా పెద్ద హైప్ వచ్చింది. ఎందుకంటే ఆల్ ద డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. సో ఇది పెద్ద లీగ్ అవ్వే ఛాన్సెస్ వెరీ హై. ఏమంటారు ప్రేక్షకులు చాలా లైక్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద సపోర్టింగ్ ఎవ్రీవన్, లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందరూ మ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు. మా అన్ని మ్యాచెస్కి ఫాలో అప్ అవుతున్నారు. బెస్ట్ విషెస్ చాలా పంపిస్తున్నారు. మీరు కరీంనగర్ డైమండ్స్ టీంకి ఆడుతున్నారు. కరీంనగర్ అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, పోరాటాల గడ్డ అని అంటారు. మీ థీమ్ సాంగ్లో కూడా లిరిక్ ఉంది. సో ఆ టీంకి ఆడడం అంటే ఎలా అనిపిస్తుంది? ఆ ఫైటింగ్ స్పిరిట్ తోటే మీరు ఆడుతున్నారా? 100% మేము ఫైటింగ్ స్పిరిట్తో ఆడుతున్నాను. చాలా అగ్రెసివ్ క్రికెట్గా ఆడాలని మా కెప్టెన్, ఇంకా మా కోచ్ రోల్ ఉంది. సో చాలా క్లియర్గా ఉన్నాం. మేము చాలా అగ్రెసివ్ క్రికెట్ ఆడాలని మేము ఈ టీజీ20లో ప్లాన్ చేసాము. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్రికెట్లో? యుజ్వేందర్ చహల్, ఇంకా కుల్దీప్ యాదవ్. ఎందుకంటే వాళ్ళు నా రోల్ మోడల్స్. అంటే నేను కూడా లెగ్ స్పిన్నర్, సో వాళ్ళని చాలా చూస్తూ ఉంటాను. సో అలానే అవ్వాలని నా గోల్ ఉంది. టీ20 లీగ్ అంటే స్పిన్నర్స్ అయినా, ఫాస్ట్ బౌలింగ్ అయినా చిత్తకొట్టుడు కొడతారు. ఎకనామీ 10 దాటిపోతుంది, 11, 12 అలా ఇస్తున్నారు. ఈ రోజుల్లో 200 స్కోర్ అనేది కామన్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఏం చెప్తారు? యాక్చువల్గా చాలా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది గేమ్, కానీ ఇది ఒక మంచి ఛాలెంజ్. అంటే ఐపీఎల్ లెవెల్లో అన్ని ఇండియా ఆ టీం ఆడాలంటే కూడా ఇంత ఫాస్ట్ ట్రాక్ అవ్వాలి. సో ఇది చాలా మంచి ప్రిపరేషన్. ముందు ఇక్కడ నుండే మనం ఎలా ప్లాన్ చేస్తాము, ఎలా మనం బౌలింగ్ వేస్తాము. సో ఇది చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ నేర్చుకోనికి. సో అక్కడ కూడా చాలా ఈజీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే తిలక్ వర్మ, సిరాజ్, నితీష్ రెడ్డి వీళ్ళందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడారు. ఇక్కడ కూడా ఆడుతున్నారు టీజీ20 లీగ్లో. సో వాళ్ళతో ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనైనా ఆడడం జరిగిందా? ప్రాక్టీస్ మ్యాచెస్ కాదు, కానీ ముందు ఆడాము. చాలా లైక్ వాళ్ళు బెస్ట్ క్రికెటర్స్ ఇప్పుడు మన కరెంట్ తెలంగాణ నుండి. సో చాలా రియల్లీ ఎక్సైటెడ్ మేము వాళ్ళతో మ్యాచెస్ ఆడాలని ఉంది. అంటే ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్ మీతో? అంటే మీతో ఆడేటప్పుడు ఎలా మాట్లాడతారు? మంచిగా ఉంటారా? 100% వాళ్ళు చాలా డౌన్ టు అర్త్. లైక్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ప్లేయర్స్కి. అంటే మనకు ఏమన్నా ప్రాబ్లం ఉందని, లైక్ మెంటల్లీ వైజ్ అయినా, స్కిల్ వైజ్ అయినా, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా మాకు ఆన్సర్ ఇచ్చి మాకు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక చివరి ప్రశ్న, వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయబోతున్నాడు, రికార్డు కూడా బ్రేక్ చేయబోతున్నాడు సచిన్ టెండూల్కర్ది. వైభవ్ సూర్యవంశీ గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ 15-year-old ఇంకా నెక్స్ట్ లెవెల్ టాలెంట్. ఇంకా లైక్ వెరీ రేర్. అంటే 15 yearsలో అతను పెద్ద క్రికెట్ డామినేట్ చేస్తూ ఉన్నాడు. లైక్ ఐపీఎల్లో కూడా చాలా ఫ్లూయెంట్గా ఆడుతుండు. సో లైక్ రియల్లీ రేర్ టాలెంట్. ఇంకా మెంటలీ ఈజ్ లైక్ రియల్లీ స్ట్రాంగ్. అంటే చాలా క్లియర్ ఉన్నాడు అతని ప్లాన్స్తో. అతనికి తెలుసు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. లైక్ చాలా క్రేజీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.